మునగాకు సూపు. సాధారణంగా మునగాకు చెట్టు చాలా మంది ఇళ్లలో ఉంటుంది, లేదు అంటే మనం వెళ్ళి కొనుక్కుంటూ ఉంటాము. మునగాకుతో మనం పప్పు చేసుకుంటాము, మునగాకుతో పొడి తయారు చేసుకుంటాము, అలాగే మునగాకుతో సూపు కూడా ఈరోజు తయారు చేసుకుందాం. ఓకే, ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మునగాకు సూప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మునగాకు 1 కప్పు, టొమాటో ముక్కలు 1/2 కప్పు, ఉల్లికాడలు 1/2 కప్పు, ఉప్పు తగినంత, అల్లం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, ఫ్రెష్ క్రీమ్ కొద్దిగా. మునగాకు సూప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా మన దగ్గర రెడీగా ఉన్నాయి. ఇది అండి మునగాకు, అందరికీ తెలిసిందే. శుభ్రంగా దీన్ని కడుక్కొని చక్కగా రెడీగా పెట్టుకున్నాం అనమాట. అయితే మునగాకు అందరూ తినాలండి. ఎలా తినాలి అంటే ప్రతిరోజు పప్పు చేసుకోలేం కదా, అందుకు మునగాకు పొడి తయారు చేసుకొని ప్రతిరోజు ఒక ముద్దలో 100% ఫస్ట్ తినాలి. ఎందుకు అంటే కాల్షియం బోన్స్కి చాలా చాలా మంచిది. ఆఫ్టర్ 30 లేడీస్కి చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే గర్భిణీ స్త్రీలకు, తర్వాత పోస్ట్ ప్రెగ్నెన్సీ పాలిచ్చుకునే టైంలో బాలింతలకు, ప్రతి ఒక్కరికి కూడా చాలా మంచిది. మిల్క్ ప్రొడక్షన్ చాలా బాగా పెరుగుతుంది తెలుసా. అందుకే మునగాకుతో కూరలు తయారు చేస్తారు. మునగాకు పొడి 100% బాలింతలకు పెడతారనమాట. ఎందుకంటే ఇది మనకు వాళ్ళకి అంటే నడుము అది చాలా వీక్ అయిపోయి ఉంటుంది, సిజేరియన్ అయ్యే వాళ్ళకు, ఆపరేషన్ అయిన వాళ్ళకు ఇంకా వీక్గా ఉంటారు కాబట్టి బోన్ స్ట్రెంథన్ చేయడానికి అది ముఖ్యమైనది, అండర్లైన్ చేయాల్సిన పాయింట్. అంతేకాకుండా మన శరీరంలో రకరకాల చేంజెస్ వస్తూ ఉంటాయి. వయసుకు తగ్గట్టుగా రావచ్చు, తర్వాత మన స్ట్రెస్కి తగ్గట్టుగా రావచ్చు. అలా మనకు హార్మోనల్ చేంజెస్ వల్ల మనకు థైరాయిడ్ అనే ప్రాబ్లం కూడా వస్తూ ఉంటుంది. అలాంటి ప్రాబ్లమ్స్ని కూడా, ఆ లెవెల్స్ని కూడా కంట్రోల్ చేసే విషయంలో మునగాకు చాలా బాగా పనిచేస్తుంది అనమాట. సో అటువంటి మునగాకుతో మనం సూప్ తయారు చేసుకుంటున్నాం. సూప్ వల్ల కూడా మనకు ఒంట్లో ఉండేటువంటి చాలా రకాల ప్రాబ్లమ్స్ తగ్గుతాయి తెలుసా. పప్పుల కన్నా వాటికన్నా కూడా సూప్ తీసుకోవడం వల్ల ఎక్కువ మోతాదు మనకి శరీరంలోకి వెళ్తుంది కాబట్టి మనకు చాలా బెనిఫిట్ అనమాట. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించేసుకుందాం. బాండి కాస్త వేడైన తర్వాత మనం కొన్ని నీళ్లు పోసుకుందాం. సో మునగాకు సూప్ చాలా చాలా ఈజీ అండి. చాలా మందికి తెలియదు, అంటే మునగాకుతో సూప్ ఏంటి, మునగాకుతో పప్పులు కూరలు పొళ్ళు ఇలాంటివి కదా చేసుకుంటారు అంటూ ఉంటారు. నిజమే, మనం ఇంతవరకు విన్నది నిజమే, మనం ఎప్పుడు రొటీన్గా చేసుకునేవి అవే. బట్ ఇది కూడా తెలియాలి కదా, మరి మునగాకు సూప్ కూడా మనకు రావాలి కదా. చాలా ఈజీ అండి. ఇది కూడా సౌత్ ఇండియన్ పద్ధతుల్లోనే. ఏదో సూప్ అంటే మీరు ఏదో నార్త్ ఇండియన్ ఈ గ్రాస్ వేస్తాను ఆ గ్రాస్ వేస్తానని మాత్రం అనుకోకండి. చక్కగా మన ఇంట్లో ఉండేటువంటి పదార్థాలతోనే మునగాకుంటే సరిపోతుంది. ఈ సూప్ మనం తయారు చేసుకోవచ్చు. అయితే ఫస్ట్ మనం కాస్త నీళ్లు పోసేసుకుందాం. కాస్త నీళ్లు పోసేసుకుందాం. ఇది ఒక్క మరుగు వచ్చిన తర్వాత ఇందులో మనం మునగాకు వేసేసుకుందాం. ఓకేనా. ఇది పెద్దవాళ్లకు, పిల్లలకు అందరికీ చాలా మంచిదండి. కాల్షియం ఎవరికి అవసరం లేదు చెప్పండి. మన బోన్స్ దృఢంగా ఉండాలని ఏ వయసు వారు కోరుకోరు చెప్పండి. అలా ఏంటి అంటే ఏ వయసు వారికైనా కూడా మనకు మునగాకు అనేది బెస్ట్ సొల్యూషన్ ఫర్ కాల్షియం, ఫర్ బోన్ ప్రాబ్లమ్స్. పొటాషియం కూడా చాలా అధికంగా ఉంటుంది కాబట్టి మనకు షుగర్తో ఇబ్బంది పడుతున్న వారికి కూడా చాలా హెల్ప్ చేస్తుంది. హార్ట్ హెల్త్ కూడా చాలా మంచిది, మంచి పొటాషియం కంటెంట్ ఉంటుంది. నీళ్లు కాస్త వేడెక్కిందండి. ఇప్పుడు మనము 1 కప్పు మునగాకు తీసుకుంటున్నాం అన్నమాట. మనం మునగాకునేమి డ్రై చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మళ్ళీ నీళ్ళల్లోనే వేస్తాం కాబట్టి చక్కగా కడిగేసుకొని ఇమీడియట్గా కూడా మనం వాడేసుకోవచ్చు. ఇది ఒక్కసారి కొంచెం మరుగు వచ్చిన తర్వాత టొమాటో ముక్కలు కూడా మనం వేసుకుందాం. సో ఇందులో టొమాటో కాంబినేషన్తో ఎందుకు చేస్తున్నాము అంటే రుచి కోసం, 100% రుచి కోసము. అలాగే టొమాటోలో కూడా మంచి విలువలు ఉంటాయి కాబట్టి ఆ విషయం మనం పక్కన పెట్టేస్తే కనుక మునగాకుతో ఏదో ఒక కాంబినేషన్ చేసుకోవాలి. ఏది చేసుకోవాలి? ఎప్పుడూ కూడా మనకు సర్వరోగ నివారణలాగా అన్ని వంటలకు ఒకే ఒక కాంబినేషన్ టొమాటోలు. అలా మనకి మంచి వైటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉండేటువంటి టొమాటోలను వేసుకుని మనము ఈ సూప్ తయారు చేసుకోబోతున్నాం. ఇది కొంచెం మనకు లైట్గా కొంచెం మరుగు వచ్చింది కాబట్టి టొమాటో ముక్కలు కూడా వేసేసుకుందాం. అంటే 1 కప్పు మునగాకు వేస్తే ఒక 1/2 కప్పు టొమాటో ముక్కలు అని చెప్పచ్చు. 1 కప్పు మునగాకుకు ఒక పెద్ద టొమాటో సరిపోతుంది, చిన్నవైతే 2 అంతే. ఇది క్వాంటిటీ అనమాట నేను వేసింది. ఇది ఒక 2 నిమిషాలు కొంత మరగాలి. ఎప్పుడూ కూడా ఇటువంటి సూపులు తయారు చేసినప్పుడు ఎక్కువగా మరిగించకూడదు, అదైతే 100%. ఓకే, ఇది ఒకసారి బాగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో మనం ఉల్లికాడలు కూడా వేసేసుకుందాం. సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు,
అలాగే కాస్త ఉప్పు. ఇది ఒక్క నిమిషం పాటు మరిగితే సరిపోతుంది. చూసారా మనకు కొంచెం రంగు కూడా మారింది, మునగాకు రంగు. ఇది ఒక్క 5 నిమిషాల వరకు మరిగించుకోవాలండి. అంటే కొంచెం మనకు లైట్గా ఉడికితే సరిపోతుంది. దీని పచ్చిదనం మాత్రం 50% అలాగే ఉండాలి. ఒక 50% మాత్రమే మనం ఉడికించుకోవాలన్నమాట. ఇది ఒక 2 నిమిషాలు సమయం పడుతుంది అంతే. చాలా సింపుల్ అండి. చాలా మంది ఇళ్లలో మునగాకు చెట్టు ఉంటుంది, పెద్ద పెద్ద చెట్లు. సో ఈసారి ఎప్పుడైనా అంటే ఎవరింట్లో అయినా ఉంది అని తెలిస్తే కనుక వాళ్ళ ఇంట్లోంచి తెచ్చుకొని పెట్టుకోండి, పొడి తయారు చేసుకోండి. అదైతే మనకి ఎప్పుడు కూడా ఒక 2-3 నెలల వరకు మనం మునగాకుని తినచ్చు ఆ పొడి రూపంలో తయారు చేసుకుంటే. చక్కగా అందులో మిరియాలు ఉంటాయి, అన్నీ వేస్తాం కదా. సో మనకి చాలా బాగుంటుంది అనమాట. కరివేపాకు పొడి ఎలా అయితే చేసుకుంటామో మునగాకు పొడి కూడా అదే విధంగా చేసుకోవాలి. చూసారా ఇలా చక్కగా ఉడుకుతుంది. ఇంకొక నిమిషం సరిపోతుందండి. అంటే జస్ట్ ముక్క లైట్గా మనకు మెత్తపడితే సరిపోతుంది అనమాట. టొమాటో ముక్క సరే మనకు తోలు కూడా వచ్చేస్తుంది కాబట్టి అయిపోయినట్టే. మళ్ళీ మనం మరిగిస్తాం కాబట్టి ఎక్కువ మరిగించాల్సిన అవసరం లేదు. స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లోకి ఈ మునగాకు, టొమాటో, ఈ సూప్ ఏదైతే ఉందో అవి వేసేసుకుందాం. చూసారా ఇలా చక్కగా మునగాకును, టొమాటో ముక్కల్ని, ఉల్లికాడల్ని, ఆ ఉప్పు వేసినటువంటి ఆ నీటిని అంతా కూడా మనం తీసేసుకున్నాం. ఇప్పుడు దీంట్లో మనం ఏం వేయాలి అంటే అల్లం ముక్కలు వేసుకుందాం. అల్లం ముక్కలు ఘాటుకు తగ్గట్టుగా, అంటే ఆల్మోస్ట్ నేను ఒక 1 ఫుల్ స్పూన్ ఆఫ్ అల్లం ముక్కలు వేస్తున్నాను. ఆ తర్వాత జీలకర్ర, ఓకే, కాస్త జీలకర్ర డైజెషన్కి కూడా చాలా చాలా మంచిది కాబట్టి. ఆ తర్వాత కాస్త పసుపు. ఇది ఒక్కసారి బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు ఈ పదార్థాన్ని మనం చక్కగా కాస్త చల్లారిన తర్వాత చక్కగా రుబ్బేసుకుందాం. మెత్తగా రుబ్బుకోవాలి. మెత్తగా రుబ్బుకుంటే మనకు సూప్ కన్సిస్టెన్సీ మనకు తెలిసిందే కదా, ఆ కన్సిస్టెన్సీలో రుబ్బేసుకోవాలి. దాని తర్వాత ఇందులో ఏం వేయాలో ఏంటో చెప్తాను. చాలా సులభంగా చేసుకోవచ్చండి, పెద్ద విషయం ఏం కాదు. మీరు కూడా దీన్ని ఎలా తయారు చేయాలో ఒకసారి నెమరు వేసుకుంటూ ఉండండి. ఈలోపు రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. చూసారా ఇలా చక్కగా మునగాకు, టొమాటో, ఉల్లికాడలు వీటన్నిటిని కూడా రుబ్బుకొని తీసుకొచ్చేసాను. చూడ్డానికైతే పాలకూర లాగానే అనిపిస్తుంది కదా, ఆకుకూర కదండి, అంతే. మనకి ఆ రంగు మారదు కాబట్టి అలాగే ఉంటుంది. మరలా ఇదే స్టవ్ వెలిగించేసుకుంటున్నాను. మనం ఇలా చక్కగా రుబ్బుకున్నటువంటి ఈ మునగాకు పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ ఇదే బాండీలోకి వేసేస్తున్నాను. ఒకసారి మనం మరిగించుకుందాం. ఇందులో కొంచెం నీళ్లు పోద్దామండి. ఇదే బౌల్లోకి వేసుకుంటే మనకు కొంచెం కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది. ఇది చిట్కాలు అనమాట. వంటింటి చిట్కాల్లో ఫుడ్ని మనం ఎలా వేస్ట్ చేయకుండా వాడుకోవచ్చు అనే చిట్కాలు. దీంట్లో ఇంకొంచెం నీళ్లు కూడా పోసుకోవచ్చు అండి. కొంచెం మనకు తిక్కుగా ఉంది కదా, అంటే ఇది కొంచెం మనకు దగ్గర పడుతుంది కదా, కొద్దిగా మరిగిన తర్వాత దగ్గర పడుతుంది కాబట్టి ఇలా ఉంటే సరిపోతుంది. మరీ తిక్కుగా కాకుండా ఇలా. మనం ఇందులో ఉప్పు కూడా వేసేసుకున్నాము. కావాలంటే మీరు రుచి చూసిన తర్వాత కాస్త ఎక్కువలు తక్కువలు ఉంటే వేసుకోవచ్చు. ఎందుకంటే అయినా ఎక్కువ ఉంటే బాగోదు. ఈవెన్ మనకి పాలకూర సూప్లో కూడా ఎక్కువ ఉప్పు ఉంటే సరిపోదు. ఉప్పుగా ఓవర్ ఉంటుంది. కొన్ని పదార్థాలు ఎక్కువగా తీసుకుంటాయి ఉప్పును. అందులో పాలకూర, బంగాళదుంప ఇవన్నీ చాలా మెయిన్ లిస్ట్లో ఉంటాయి అన్నమాట. ఇది ఒక 2 మరుగులు రావాలి. ఆ తర్వాత ఇంతవరకు మనము దీనికి సంబంధించి ఎటువంటి కారాన్ని వేయలేదు, అంటే పచ్చిమిరపకాయలు కానివ్వండి అట్లా ఏమీ వేయలేదు. సో ఇందులో మనం వేసేది ఏంటి అంటే జనరల్గా అందరూ కూడా సూప్స్లో వేసేటువంటి పదార్థం ఏంటి అంటే మిరియాల పొడి. ఎందుకంటే సూప్ తాగేదే మనం ఓవరాల్గా మనకి ఎప్పుడైనా జలుబు దగ్గులు ఉన్నప్పుడు ఎక్కువగా తాగుతూ ఉంటాం. అలాంటప్పుడు మిరియాలు చాలా బాగా సహాయపడుతూ ఉంటాయి మనకి. అలా కూడా ఏంటంటే మనకి ఈ మునగాకు సూప్లో కూడా మిరియాల పొడి వేసుకుంటున్నాం. మిరియాల పొడి మన ఘాటుకు తగ్గట్టుగా నేను ఒక 3/4 స్పూన్ వేసానండి. ఇది ఒకసారి కలిపేసుకుంటాం. ఇది ఖచ్చితంగా
ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు బాగా మరిగితే సరిపోతుంది, అంతకన్నా అవసరం లేదు. చూసారా చక్కగా మునగాకు సూప్ రెడీ అయిపోయిందండోయ్. ఇక స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకోవచ్చు. చక్కటి సువాసన మాత్రం అద్భుతంగా వస్తుంది. ఇందులో మనం అల్లం వేసాము, జీలకర్ర వేసాము, ఎన్ని వేసామండి. ఈ బౌల్ చేతిలోకి తీసుకొని ఇందులో డైరెక్ట్గా సర్వ్ చేసేసుకుందాం. ఇలా సూప్ సర్వ్ చేసేసుకున్నాం కదా. చివరిగా దీంట్లో కాస్త ఫ్రెష్ క్రీమ్ వేసుకుందాం. అఫ్ కోర్స్ మన సూప్లో వేసుకున్నా కూడా మనకి లోపలికి వెళ్ళిపోవచ్చు, బట్ ఆ రుచి అయితే అలాగే ఉంటుంది కాబట్టి ఇలా వేసేసుకుందాం. ఇలా వేడివేడిగా ఆరోగ్యకరమైనటువంటి మునగాకు సూప్ తయారైపోయిందండి. చాలా సాత్వికంగా. మరి మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. మునగాకు సూప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మునగాకు 1 కప్పు, టొమాటో ముక్కలు 1/2 కప్పు, ఉల్లికాడలు 1/2 కప్పు, ఉప్పు తగినంత, అల్లం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, ఫ్రెష్ క్రీమ్ కొద్దిగా. మునగాకు సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నీళ్లు పోసి కాస్త మరిగిన తర్వాత అందులో మునగాకు, టొమాటో ముక్కలు, ఉల్లికాడలు, కొంచెం ఉప్పు వేసి కొద్దిసేపు మరిగించుకోవాలి. ఆ తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని అందులో అల్లం ముక్కలు, కాస్త జీలకర్ర, పసుపు వేసి దాన్ని మెత్తగా రుబ్బుకోవాలి. మళ్లీ స్టవ్ వెలిగించి అదే బాండీలో ముందుగా రుబ్బుకున్న మునగాకు మిశ్రమాన్ని వేసి కాస్త నీళ్లు పోసి కొంచెం మిరియాల పొడి వేసి బాగా మరిగించుకుని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి ఫ్రెష్ క్రీమ్ తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే మునగాకు సూప్ రెడీ.